వాస్తవం మాకు కూడా తెలియదు, చెప్పిర్రు అని వాళ్ళకి అక్కడ కూడా అంటున్నారు. అదైతే మేమైతే మా కళ్ళతో అయితే మేము చూడలేదు. అట్లా అబ్నార్మల్ బిహేవియర్ టీచర్ లో గానీ ఆ పాపలో గానీ చూడలేదు. పాప హ్యాపీగా ఉండేది, యాక్టివ్ గా ఉండేది, క్లాస్ లో టాపర్ అమ్మాయి, అన్నిట్లో చక్కగా చదివేది, మా చుట్టూ తిరిగేది. ఏదన్నా ఉంటే మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు మాకెప్పుడు మా దృష్టిలోకి అయితే రాలేదు, మాకు కనపడలేదు. అట్లా ఇప్పుడు చెప్పలేదు సార్. అసలు స్కూల్లో ఏ స్టూడెంట్ గానీ ఆ అమ్మాయి గానీ ఇట్లా జరుగుతుంది అనేది హౌస్ మాస్టర్ల దృష్టికి గానీ, వైస్ ప్రిన్సిపల్ దృష్టికి గానీ, ప్రిన్సిపల్ దృష్టికి గానీ తీసుకొని రాలేదు. అసలు తీసుకొని వస్తే చిన్నదైనా మేము మీటింగ్ పెట్టుకుంటాం. ప్రిన్సిపల్ చాలా మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. చిన్న ఇష్యూ అయితే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అయింది అనుకోండి, రండి పరిగెత్తుకోనండి, హౌస్ మాస్టర్స్ అంతా రావాలి, వాటర్ ప్రాబ్లం అవుతుంది, ట్యాంకర్ తెప్పియాలా, ఏదైనా పక్క స్కూల్ వాళ్ళని హెల్ప్ అడుగుదామా, వాటర్ తెప్పిద్దామా, ఏం చేద్దాము అని వాస్తవం మాకు కూడా తెలియదు, చెప్పిర్రు అని వాళ్ళకి అక్కడ కూడా అంటున్నారు. అదైతే మేమైతే మా కళ్ళతో అయితే మేము చూడలేదు. అట్లా అబ్నార్మల్ బిహేవియర్ టీచర్ లో గానీ ఆ పాపలో గానీ చూడలేదు. పాప హ్యాపీగా ఉండేది, యాక్టివ్ గా ఉండేది, క్లాస్ లో టాపర్ అమ్మాయి, అన్నిట్లో చక్కగా చదివేది, మా చుట్టూ తిరిగేది. ఏదన్నా ఉంటే మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు మాకెప్పుడు మా దృష్టిలోకి అయితే రాలేదు, మాకు కనపడలేదు. అట్లా ఇప్పుడు చెప్పలేదు సార్. అసలు స్కూల్లో ఏ స్టూడెంట్ గానీ ఆ అమ్మాయి గానీ ఇట్లా జరుగుతుంది అనేది హౌస్ మాస్టర్ల దృష్టికి గానీ, వైస్ ప్రిన్సిపల్ దృష్టికి గానీ, ప్రిన్సిపల్ దృష్టికి గానీ తీసుకొని రాలేదు. అసలు తీసుకొని వస్తే చిన్నదైనా మేము మీటింగ్ పెట్టుకుంటాం. ప్రిన్సిపల్ చాలా మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. చిన్న ఇష్యూ అయితే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అయింది అనుకోండి, రండి పరిగెత్తుకోనండి, హౌస్ మాస్టర్స్ అంతా రావాలి, వాటర్ ప్రాబ్లం అవుతుంది, ట్యాంకర్ తెప్పియాలా, ఏదైనా పక్క స్కూల్ వాళ్ళని హెల్ప్ అడుగుదామా, వాటర్ తెప్పిద్దామా, ఏం చేద్దాము అని